గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను ప్రజెంట్ వర్ధన్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక్కడ వర్ధన్ అయితే వచ్చేసిండు. వర్ధన్ ఎక్కడ ఉన్నావు? వీఆర్ ఎట్ అవర్ హోమ్. సో వర్ధన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు మనం బాక్స్ క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం, క్రికెట్ ఆడడానికి. సో వెళ్ళేద్దామా? యా కమ్ ఆన్. వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎంటర్ అవుతున్నాం గురు బాక్స్ క్రికెట్ స్టేడియం. ఇది వచ్చేసి బాగత్నాల్లో ఉంటుంది. ఇప్పుడైతే మేము ఎంటర్ అవుతున్నాం. అంటే ఇక్కడ ఎవరు ఉండరు, మనమే డోర్ తీసుకొని మనమే ఎంటర్ కావాలి. వర్ధన్ అయితే వెళ్ళిపోయిండు, సూర్య సెకండ్ వెళ్ళిండు. సో వచ్చేసి వాళ్ళైతే మెల్లగా వెళ్తున్నారు, లోపలికి వచ్చేసినాం. సో వాళ్ళైతే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, చూడొచ్చు. సో ఇక్కడైతే వర్ధన్ ఉన్నాడు, మీరు చూస్తారు, చూపిస్తాం. వర్ధన్ వచ్చేసి ఎంపైర్. సో బౌలింగ్ వచ్చేసి బ్రో ఇష్టం, కొత్త బ్రో. ఆ బ్రో పేరు తెలియదు, బయట అది అయినా మనకి రన్స్ వస్తాయి. చూడండి సూర్య ఎట్లా ఎడుగుతాను, పాయింట్ పైకి అనుకోని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న సూర్య అయిపోయింది, ఓవర్ అప్ సూర్య. వస్తాం బాబు, నమస్కారం. సో ప్రజెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? బ్యాటింగ్. సో వర్ధన్ అయితే ఇక్కడ బ్యాటింగ్ చేసుకుని వాళ్ళ ఎనిమి వర్ధన్ ఎనిమి వచ్చేసి సూర్య. ఇక్కడ చాలా అంటే క్రేజీ ఉంటాయి ఇక్కడ, చూడొచ్చు బౌలింగ్ మీరు. ఇక్కడ అంతా ప్రాంక్ అయిపోయింది. అక్కడ యాక్చువల్గా కీపర్ అన్న కాదు, ఆయన ఫేక్ కీపర్ అన్న వచ్చేసి. సో అక్కడైతే వర్ధన్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇది పోయినట్టే. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. మేమే అంత సినిమా లేదు, ఎయ్యరాక బౌలింగ్ ఎయ్యరాక ఫ్రెండ్స్ వీళ్ళంతా బ్యాటింగ్. వి చూస్ టు బ్యాట్ ఫస్ట్. మళ్ళీ బ్యాటింగ్ ఏమన్నది? ఓకే షూర్. బ్యాటింగ్ వర్ధన్. యా బ్యాటింగ్. సో ఫస్ట్ మ్యాచ్ ఎట్లా ఓడిపోయినాం, కానీ ఓడిపోలేదు, అది మేమే గెలిపించినాం వాళ్ళకైతే. సో మ్యాచ్ గెలిచారు, మనం హృదయాలు గెలిచారు. బౌలింగ్ వచ్చేసి సూర్య బోయ్, వన్ ఆఫ్ ద సూర్యకుమార్ యాదవ్ అంటారు. యా బ్యాటింగ్ వచ్చేసి అస్లాం. నాకు అర్థం కాలేదు సార్. ఓ అస్లాం సూర్య మొత్తం బౌలింగ్ చేంజ్ అయింది, విధానం చేంజ్ అయింది. ఏంది సీక్రెట్, ఏం వాడుతున్నావు? रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. డెడ్ బాల్. నేను వచ్చేసి ఎంపరింగ్ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. 6 runs. 21 score. 21. గుడ్ బ్యాటింగ్ అస్లాం. ఓన్ బౌలింగ్ లో కొట్టు. సూర్య నేను బ్యాటింగ్ పెట్టినా కానీ ఫస్ట్ బాల్ అవుట్ అయినా. అవుట్ అయ్యి అట్లా మూలకు కూర్చున్నా. ఇంతకుముందు ఎంపరింగ్ చేసా, ఇప్పుడు వాళ్ళ మ్యాచ్ వైబ్ అవుతున్నా. అస్లాం బ్యాటింగ్ పడుతున్నాడు. అస్లాం ఈరోజు మంచి ఫామ్లో ఉన్నాడు. నన్ను ఛాన్స్ ఉండే కానీ ఇంకో రన్ ఎక్స్ట్రా రన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రన్ ఛాన్స్ రాలే అస్లాం. నీ ఏమవుతుంది, నీకు ఫిట్నెస్ లేదు కదా? యాక్చువల్గా అస్లాంకి ఫిట్నెస్ లేదు. అండ్ నేనైతే మంచి మ్యాచ్ అయితే వైబ్ అవుతున్నా దూరం ఉండి. ఇంతకుముందు అయితే ఎంపరింగ్ చేసా, కానీ ఫస్ట్ బాల్ అవుట్ అది ఒకటే డిసప్పాయింటింగ్ ఉంది. నో ప్రాబ్లం, సెకండ్ మ్యాచ్ కూడా థర్డ్ మ్యాచ్ చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ డకౌటే, ఇప్పుడు డకౌటే చూద్దాం. గైస్ యాక్చువల్గా ఇది ఏంటంటే మేము తగ్గఫర్ లెక్క ఉండే 2 మ్యాచ్లు. ఈ సెకండ్ మ్యాచ్ కూడా తగ్గఫర్ లెక్కనే అవుతుంది, జస్ట్ ఫస్ట్ ఇన్నింగ్సే. కానీ ఫస్ట్ మ్యాచ్లో పోయినంత స్కోర్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో తక్కువ పోయింది స్కోర్, ఇప్పుడు ఎక్కువ స్కోర్ పోతుంది. కానీ నేను డకౌట్ అయినాను. ఏమిటంటే మీరు మాట్లాడేది? అసలు ఏమైంది ఇట్లా బ్యాటింగ్ సడన్ గా మధ్యలో ఆపను? ఏమైందంటే ప్రజెంట్ నాకు బాగా మోస వచ్చింది. ఇది పోయినట్టే. మోస అయింది అంటే
చాలా ఓవర్ గా రన్ చేసేసిన. సో నా బదులు ఆ బౌలింగ్ చేసిన. ఆ బ్రో అయితే బ్యాటింగ్ చేస్తాడు, ఆ బ్రో అవుట్ అయితే మళ్ళీ ఎక్కుతాను. సో వర్ధన్, సో నువ్వు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు అవుట్ అయినావా? సరే నేను ఆల్రెడీ చెప్పిన డక్అవుట్ అయినా. ఓ మై గాడ్, నేను చూడలేదు అయితే. సో ఓకే, అండ్ ఎంపరింగ్ చేసి ఇక్కడ నేను రిలాక్స్ అవుతున్నా. చలో మనం ఎంజాయ్ చేద్దాం. వ్యూ ఎదవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నా ప్లేస్ లో వర్ధన్ ని హెల్ప్ చేసిన, అంటే హెల్ప్ ఇలా పెట్టిన. వాడు ఏం చేసిండు, 1 వికెట్ అవుట్ అయింది. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి 4 వికెట్ కూడా అవుట్ చేసిండు. చూడొచ్చు, సెకండ్ మ్యాచ్ ఇది చెమటలు, వానికి ఏం చెమటలు వస్తారు కానీ లోపల వస్తున్నాయి ఏమో తెలియదు నాకైతే. చలో రైట్. నువ్వు ఎలా ఉన్నా? ఏమైంది సూర్య? మా ఇన్నింగ్స్ అయిపోయింది. ఇన్నింగ్స్ అయిపోయినా. సో నువ్వు బౌలింగ్ ఇస్తావు, బ్యాటింగ్ ఇస్తావు? నేను బౌలింగ్ ఇస్తా. ఓకే ఓకే. అలా అస్లాం అనేటోడు 6 కొట్టాడు. ఒకటా 2 కొట్టినా? చూడొచ్చు, మళ్ళీ మేము మనసులో గెలిచినాం. సూర్య వచ్చేసి చాలా ఎక్సైట్ అవుతుంది, ఎందుకంటే ఆయన 2 మ్యాచెస్ గెలిచిండు. కానీ బ్యాటింగ్ కాదు, బౌలింగ్ కాదు, బౌలింగ్ చేసినావా? సో ఇది వచ్చేసి థర్డ్ మ్యాచ్. వన్స్ అగైన్ మేమే గెలిచినాం, మళ్ళీ బ్యాటింగ్ తీసుకుంటున్నాం. మాత్రం ఓడిపోం, గెలుస్తాం. సరే థర్డ్ మ్యాచ్ వచ్చేసి మాది. ఇప్పుడు మన బ్యాటింగ్ బౌలింగ్ మళ్ళీ ఏమైంది? మన బ్యాటింగ్. చలో రైట్. కానీ ఓడిపోయాం మనం మంచిగా గెలిచినాం. చలో రైట్. లాస్ట్ బాల్ 6 రన్స్. ఏంటి సూర్య ఏం చెప్పినావు మళ్ళీ? మ్యాచ్లు మేము సులభంగా గెలిచాం. అవునా? నేను టఫ్ అది కాదు, మేము ఎందుకంటే మేము మంచిగా గెలిచినాం. సో యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ 3 మ్యాచెస్ అయిపోయినాయి. 2 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు, 1 మ్యాచ్ మేము గెలిచినాం. కెప్టెన్సీ బై సూర్య. సూర్య క్యాప్టెన్, నా ఆపోజిట్ టీం. నా టీం వచ్చేసి వర్ధన్ క్యాప్టెన్. అక్కడ వచ్చి వర్ధన్ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే లాస్ట్ మ్యాచెస్ మేము గెలిచినాం, ఎందుకంటే ఇక్కడ సూర్యకి అయితే రాలే, ఎందుకంటే ఇక్కడ క్యాప్టెన్. నాకు ఇంట్రెస్ట్ పోయింది, వాడు క్యాప్టెన్ నుండి వానికైతే అసలు చెప్తాడు అని, అంటే ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది. యాక్చువల్లీ స్టామినా అవుట్ అయిపోయింది. స్టామినా అయిపోయింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి గెలిచామంటే అర్థం చేసుకోండి. స్టామినా ఇప్పుడు మీ క్యాప్టెన్, అపోజిట్ క్యాప్టెన్ ఎవరు? మాకు అపోజిట్ కెప్టెన్ వర్ధన్. ఓకే ఓకే. వర్ధన్ మనం ఎన్ని మ్యాచ్లు గెలిచినాం? యాక్చువల్గా 3 మ్యాచెస్ అయినాయి. ఓకే, అందులో 1 గెలిచాం. ఓకే, 2 గెలిచే వాళ్ళం, కానీ ఏదో ఇచ్చేస్తాం కావాలని. ఎందుకు అంటే ఫస్ట్ 2 మేము ఉదయాలు గెలుచుకున్నాం. మేము 2 మ్యాచెస్, ఫస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళ మనుషులు గెలుచుకున్నాం. తర్వాత మ్యాచ్ గెలిచారు. చూడొచ్చు ఆయన ఎంత. ఓకే ఓకే సూర్య. చలో మరి లాస్ట్ మ్యాచ్ మంచి స్కోర్ తో గెలిచాం. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద మ్యాచ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వస్తాం బాబు, నమస్కారం.